కడప జిల్లా బద్వేల్ మండల జెడ్పీటీసీ వంకెల చిన్న పోలిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న కేశంపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై బి కోడూరు పోలీస్ స్టేషన్లో రహస్య విచారణ నిర్వహించినట్లు సమాచారం. సొసైటీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో రైతులకు తెలియకుండానే వారి భూములపై రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. 2007లో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నిధులను కూడా కాజేసినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. అన్నా ఆ పక్క బండ సుధా సుధా అవుతుంది. అందరూ ఏం జరిగింది పొద్దున ఉదయాన్నే బద్దీలకు వస్తాను నేను వేరే పని ఆ పని వచ్చినప్పుడు మార్కెట్ పోలీసులు వచ్చి మీ కార్లో ఎక్కింత పని కార్లో ఎక్కించిన తర్వాత కనీసం ఈ కార్లో ఎక్కించిన తర్వాత కార్లో ఉంది కదా మైక్ రోడ్డు తీసుకుంది. మైక్ రోడ్డు తీసుకుని మైక్ రోడ్ ఎక్కడ అంటే ఇంత పనింది అని చెప్పింది. అప్పుడు మా ఏంటంటే ఇల్లు కూడా ప్రయత్నం చేసి గట్టిగా బాగా తయారు చేసి దానికి హైకోర్టు స్టే తెచ్చుకున్నాను. ఎట్టియాలని మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఫర్దర్ గా ఈ విధంగా మళ్ళీ నేను ఒక జెడ్పీసీగా ఉండా మా తమ్ముడు సర్పంచ్ ఉండడం జరిగింది. సొసైటీ కూడా చిన్న కేసులో 2005 నుంచి 2020 వరకు నేనే ఉంటే రెండు తర్వాత రిలీజ్ చేసి మళ్ళీ నేను జెడ్పీసీ వచ్చినాను. జెడ్పీసీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జెడ్పీసీ అయిన తర్వాత నుంచి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక నన్ను రకరకాల దాంట్లో కూడా ఈ మా ఇల్లు ఇవే కాకుండా మా అన్న ఏదో గుర్తుగా కార్తీక మాసంలో ఒక టెంపుల్ కట్టించాడు. ఆ టెంపుల్ కూడా మా పేరు విపిఆర్ కన్స్ట్రక్షన్ కార్తీక దీపావళి అది కూడా వచ్చేసి కన్స్ట్రక్షన్ నైట్ వచ్చేసి అది కూడా ఏమంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ముగ్గురు వచ్చి మాకు చేశారు అనే కారణంతో సెక్రటరీ బ్రిడ్జి మీదనే ఎప్పుడైనా మీరు కొన్ని రోజులు ఎవరైనా మీరు చూడండి అది ఇప్పుడు కార్తీక సంవత్సరం ఎంత బాగా పోయిపోవడం ఆ విధంగా ఉన్నదని ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడతాడు. అంటే ఏదడిగినా కూడా పార్టీ అండగా ఉంటుంది. మామూలుగా వచ్చేసి మమ్మల్ని నాయకులు అందరూ కూడా ఉంటారు.